ఇంగ్లాండ్తో ఆడే చివరి 3 క్రికెట్ టెస్టులకు ఇవాళ భారత్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. టీంలోకి ఎవరు ఇన్ ఎవరు అవుట్ అనేది ఆసక్తి రేపుతోంది. ఇంగ్లాండ్తో 3 టెస్టులకు బూమ్రాకు విశ్రాంతినిచ్చే ఛాన్స్ ఉంది. మొదటి 2 టెస్టులకు దూరమైన కోహ్లీ చివరి 3 టెస్టులకు జట్టులో చేరతాడనేది డౌటే. హైదరాబాద్ ఓటమికి వైజాగ్ లో ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. 5 మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు మరో మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. భారత్ ఇంగ్లాండ్ మధ్య 3వ టెస్టు 15 నుంచి ప్రారంభమవుతుంది. రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ గెలిచిన జట్టు సిరీస్ లో ఆధిక్యం సాధిస్తుంది. దీంతో 3 మ్యాచ్ 2 జట్లకు కీలకంగా మారింది. ఇంగ్లాండ్తో జరిగే చివరి 3 మ్యాచ్లకు భారత్ జట్టును ఇవాళ ఎంపిక చేయనుంది బీసీసీఐ. ఇంగ్లాండ్తో 3వ టెస్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం అవుతాడని తెలుస్తోంది. వర్క్ లోడ్ కారణంగా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. 2వ టెస్టులో బుమ్రా 4 రోజుల పాటు 32 ఓవర్లు వేసి అలసిపోయాడని భావిస్తున్నారు సెలెక్టర్లు. తిరిగి చివరి 2 టెస్టులకు జట్టులోకి ఆహ్వానిస్తారని టాక్. బుమ్రాకు రెస్ట్ ఇస్తే హైదరాబాదీ సిరాజ్ జట్టులోకి కీలకంగా మారనున్నారు. వర్క్ లోడ్ కారణంగానే సిరాజ్ ను సైతం 2వ టెస్టుకు దూరంగా ఉంచారు. 3వ టెస్టులో సిరాజ్, ముఖేష్ తుది జట్లు ఉండే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ కూడా 3వ టెస్టు మ్యాచ్ కోసం జట్టులో చేరనున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల మొదటి 2 టెస్టులకు దూరమైన కోహ్లీ చివరి 3 టెస్టులకు జట్టులో చేరతాడనేది అనుమానమే. మిగిలిన 3 టెస్టులకు అందుబాటులో ఉండే విషయంపై కోహ్లీతో మాట్లాడతామని ద్రావిడ్ తెలిపారు. మరి కోహ్లీకి అందుకు ఎస్ చెప్తారా, నో చెప్తాడా అనే దానిపై క్లారిటీ లేదు. ఇక గాయపడిన రవీంద్ర జడేజా ఇంగ్లాండ్తో సిరీస్ నుంచి పూర్తిగా తప్పుకునే అవకాశం ఉంది.